ఒక పల్లెటూరిలో రామయ్య అనే వ్యవసాయ కూలి జీవిస్తుంటాడు. అతని భార్య లక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లడైన రాజు, పాప అయిన సీత. వారి ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. రోజు పూట గడవడం కోసం రామయ్య పొలం పనిచేస్తాడు. లక్ష్మమ్మ ఊర్లో ఇంటింటి పనులు చేస్తుంది. గడిచిన వర్షకాలంలో వరదల కారణంగా పంట నాశనమైంది. అప్పుల భారం, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు అన్నీ కలిసి కుటుంబం తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళింది. ఒకరోజు రాజు స్కూల్కి వెళ్లాలంటే చొక్కా పాతిపోతుంది. సీత పుస్తకాలు లేక ఏడుస్తుంది. రామయ్య కంట నీరు వచ్చేస్తుంది. కాని మళ్ళీ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. అక్కడే మార్గం కనిపించింది. రామయ్య ఒక పాత సైకిల్ని సరిచేసుకుని పేపర్లు డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. లక్ష్మమ్మ చిన్నగా పల్లెక్కరం పచ్చడి తయారుచేసి విక్రయించసాగింది. పిల్లలు సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చాక బాడి పక్కనే పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టారు. రోజులు మారలేదు, కాని వాళ్ల కృషి మాత్రం మారలేదు. ఒక సంవత్సరం తరువాత రాజు స్కూల్లో ఉత్తమ విద్యార్థిగా అవార్డు అందుకున్నాడు. గ్రామంలో లక్ష్మమ్మ పచ్చడి పేరుబడింది. పేపర్ల డెలివరీ ద్వారా రామయ్య చిల్లర వ్యాపారం మొదలుపెట్టాడు. ఎవరి జీవితంలోనైనా కష్టాలు వస్తాయి, కాని నమ్మకంతో, కృషితో కలసి ఉండడమంతే విజయానికి మార్గం.